కేరళ వైనాడ్లో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఇప్పటికీ మృతుల సంఖ్య 369కి చేరింది. ఇంకా 206 మంది ఆచూకీ తెలియలేదు. గల్లంతైన వారిలో 49 మంది చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 6 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 6 రోజులుగా వైనాడ్ జిల్లాలోని మెప్పాడి, మండక్కై, చిరల్మల, అత్తమల, నూల్పుజ ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్స్, కేరళ పోలీసులు, అటవీ శాఖ, K9 డాగ్ స్క్వాడ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్, కేరళ ఫైర్ ఫోర్స్ అధికారులు పాల్గొంటున్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ సర్వే కొనసాగుతోంది. కొట్టుకుపోయిన నిర్మాణాలను గుర్తించడానికి ఘటనా స్థలంలో పాత ఫోటోల ద్వారా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. తప్పిపోయిన వ్యక్తుల జాడ కోసం ఫోటోగ్రఫీ ఫోల్డర్ను ఏర్పాటు చేశారు. మిస్సింగ్ కేసులు నమోదు చేసి వెతుకుతున్నారు. సహాయక కార్యక్రమాల్లో 1300 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో ధ్వంసమైన 1208 ఇళ్ల శిథిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. మండక్కైలో 540, చురల్మలలో 600, అత్తమలలో 68 ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 3700 ఎకరాల వ్యవసాయ భూమిలో 21 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో బురద, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. సురక్షితమైన ప్రాంతాన్ని గుర్తించి బాధితుల కోసం అక్కడొక టౌన్షిప్ నిర్మిస్తామని తెలిపారు. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున సాయం అందుతోందని చెప్పారు. మరోవైపు కేరళకు సహాయం చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ముందుకు వస్తున్నారని సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఓ ఉన్నతాధికారి నేతృత్వంలో హెల్ప్ ఫర్ వైనాడ్ సెల్ ను ప్రారంభించినట్లు చెప్పారు. సంబంధిత అధికారులను సంప్రదించి విరాళాలు అందజేయాలన్నారు. వైనాడ్లో తీవ్రంగా నష్టపోయిన బాధితుల కోసం 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. వైనాడ్ బాధితులకు అండగా ఉంటామని సీఎం పినరయి విజయన్ చెప్పారు. బాధితుల కోసం ఓ టౌన్షిప్ నిర్మిస్తామని చెప్పారు. సురక్షితమైన ప్రాంతాన్ని గుర్తించి నిర్మాణం చేపడతామని తెలిపారు.